జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. పుడమి తల్లి మురిసిపాయ పండగంటి వేడుకలో పడుతులంత హారతిచ్చే నరవారి వాకిలిలో ఆంధ్రులంత ఒక్కటాయ లోకేశన్న పయనంలో శుభము నీకు పలికెనయ్య 3 కోట్ల దేవతలు. అలుపెరుగని సైనిక, బెదురులేని నాయక, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక. పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా, అక్రమాలను ఎదిరించక పిడికిలెత్తినావుగా. ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా, చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న. బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా, బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా. కులమత జాతి వర్గ భేద మసలు చూపక, అందరి మన్ననలు నీవు పొందినావుగా. మన ఆంధ్రుల కోసం కోటను వీడి పల్లెలకొచ్చినావుగా. నీ స్ఫూర్తిని చూసి యువతరమంతా నీతో కదిలిందన్నా. ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా, చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న. ఘనంగా కాకర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో గల కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రాంగణం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ ఘనంగా వేలాది మంది యువతతో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 3000 మంది పైచిలుకు యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ యువత సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకలలో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు మరియు పాల్గొన్న 150 మందికి పైగా టీంలకు కాకర్ల సురేష్ చేతుల మీదుగా బహుమతులను ప్రోత్సాహకంగా ప్రదానం చేయడం జరిగింది. నారా లోకేష్ జన్మదిన వేడుకలలో భాగంగా వినూత్నంగా మునుపెన్నడూ లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన యువత భాగస్వామ్యంతో హ్యాపీ బర్త్డే లోకేష్ గారు అనే విధంగా మానవహారంగా ఏర్పడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయాలను కాకర్ల సురేష్ ఏర్పాటు చేశారు. పుడమి తల్లి మురిసిపాయ పండగంటి వేడుకలో పడుతులంత హారతిచ్చే నరవారి వాకిలిలో ఆంధ్రులంత ఒక్కటాయ లోకేశన్న పయనంలో శుభము నీకు పలికెనయ్య 3 కోట్ల దేవతలు.
సైనిక బెదురులేని నాయక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా అక్రమాలను ఎదిరించక పిడికిలెత్తినావుగా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా కులమత జాతి వర్గ భేదమసలు చూపక అందరి మన్ననలు నీవు పొందినావుగా మన ఆంధ్రుల కోసం కోటను వీడి పల్లెలకొచ్చినావుగా నీ స్ఫూర్తిని చూసి యువతరమంతా నీతో కదిలిందన్నా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత యువగళం సారథి నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మధ్య కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము కండక్ట్ చేసిన క్రికెట్ టోర్నమెంట్ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, అన్ని రకాల స్పోర్ట్స్ టోర్నమెంట్స్ టీములు ఇక్కడ పిలవడం జరిగింది. లోకేష్ బాబు గారి జన్మదినాన వాళ్ళందరికీ ఇక్కడికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఈ కార్యక్రమం మధ్యాహ్న భోజనం కానీ వాళ్ళందరినీ యువతని ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు. ఓన్లీ మన క్రికెట్ టోర్నమెంటు యూతే కాకుండా ఉదయగిరి 8 మండలాల నుంచి ఎంతోమంది యువత నన్ను ఆశీర్వదించడానికి, అభినందించడానికి, లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కొన్ని వేల మంది రావడం జరిగింది. మేము మొదటగా క్రికెట్ టోర్నమెంట్లు ఆడిన వాళ్ళ వరకే అనుకున్నాము. వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి లోకేష్ బాబు గారికి, టీడీపీ పార్టీకి అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులు మా బంధువర్గానికి, అలాగే వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన కొంతమంది మా ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక పెద్ద కార్యక్రమం ఒకటి చేస్తున్నాం, సంజీవిని ఆరోగ్య రథం. నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మాట చెప్పదలుచుకున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు సంజీవిని ఆరోగ్య రథం, సార్ మాకు రూరల్లో 8 మండలాలు ఉన్నాయి, కంప్లీట్గా రూరల్ సార్, ఇది ఒక మున్సిపాలిటీ కూడా లేదు, ఈ రథం మాకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ అన్నప్పుడు ఆయన సహకారంతో ఆ సంజీవిని ఆరోగ్య రథం మనం బిల్డ్ చేయించుకోవడం జరిగింది. అది దాదాపుగా 27,000 మంది పేషెంట్స్ బస్సు ఎక్కి దిగడం జరిగింది. వాళ్ళందరికీ మనం మెడిసిన్స్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో డాక్టరు, హెడ్ నర్సు అందరూ ఉండి వాళ్ళకి ఎంతోమందికి గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం. అది నారా లోకేష్ బాబు గారి ఇనిషియేటివ్ అది. అలాగే ఆయన 2013లో యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేసిన తర్వాత ఎంతో విద్యావంతులు, ఆయనకున్న లెగసీ ఎన్టీ రామారావు గారి, మన అన్న ఎన్టీఆర్ గారి మనవడు నారా చంద్రబాబు నాయుడు గారి, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి వారసుడు. ఇంతకంటే ఆయనకి ఏమి లెగసీ కావాలి, ఇంతకంటే నాయకత్వం ఏం కావాలి? సో అలాగే యువగళం సారథి ఇన్ని వేల కిలోమీటర్లు నడిచి ఆయన యువతకి ఇచ్చిన స్ఫూర్తితోటే యువత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఎప్పుడెప్పుడు నారా లోకేష్ బాబు గారి, చంద్రబాబు గారు కానీ మేనిఫెస్టోలో ఉన్న యువగళం నిధి కింద అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటారు, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కింద 3,000 రూపాయలు మొట్టమొదటగా టీడీపీ గవర్నమెంట్ రాగానే
ప్రతి ఒక్కరికి యువతకి ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే ఉద్యోగం లేదో వారందరికీ 3,000 రూపాయలు ఇచ్చి మొదట స్టార్ట్ చేసి తర్వాత మెల్లిగా వాళ్ళని ఎలా ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకోవాలి. మన ఉదయగిరి నియోజకవర్గంలో కనీసం ఇంటర్మీడియట్ చదివిన వారి వరకు కూడా ఎటువంటి ఉద్యోగం ఉన్న పరిస్థితి లేదు. నాకు తెలిసి నేను ఇక్కడ అడిగాను, వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఒక ఫార్మా ఇండస్ట్రీ ఒకటి ఉంది. అందులో కూడా నాన్ లోకల్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. అది కాకుండా కనీసం ఒక 150 మందికో 200 మందికో యువతకి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఒక్కడు కూడా లేదు ఇక్కడ 8 మండలాల్లో. నాకు తెలిసినంత వరకు ఏమైనా నాకు తెలియకుండా ఏమైనా ఉందేమో దయచేసి క్షమించండి. బట్ నాకు తెలిసినంత వరకు ఈ 8 మండలాల్లో ఇన్ని సంవత్సరాల రాజకీయం ఇక్కడ జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఒక 100-150 మంది కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. అలాగే ఉన్నత విద్య చదివిన విద్యార్థులు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళకి ఎటు పోవాలో తెలియక ఉద్యోగాలు వాళ్ళకి లేని పరిస్థితి. మనకు ఉద్యోగాలు ఇక్కడ కల్పించలేము. కనీసం ఇంటర్మీడియట్ ఉన్నంత వరకు ఆడపడుచులకు కానీ యువతకు కానీ మేము ఉద్యోగాలు తీసుకురావాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలనేది నా సంకల్పం. రాజకీయంగా నాకు ఎటువంటి డౌట్ లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. రాజకీయంగా నేను ముందుకు పోతానని. రాజకీయంగా ముందుకు పోయాక మొట్టమొదటిగా నేను చేయబోయేది ఇండస్ట్రీ ఫోకస్ చేయాలి. మన యువత కానీ ఆడపడుచులకు కానీ ఉద్యోగాలు తీసుకురావాలి. ఒక కుటుంబం, 2 పిల్లలున్న కుటుంబం ఈ రోజున రోజు కూలీ చేసుకోనో లేకపోతే 1-2 ఎకరాలు కష్టపడి సంపాదించుకొని వాళ్ళకి ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు సడన్గా ఏదైనా హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కుటుంబం మొత్తం కుప్పగూలిపోతూ ఉంది. నేను ఎన్నో కుటుంబాలకు చూడడం జరిగింది, ఎన్నో కుటుంబాలతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎంతోమంది ఆర్థికంగా కానీ స్థితికిపోయి ఉన్నారు. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మన ఫ్లోరైడ్ సమస్య ఉండనే ఉంది. దాని మూలంగా ఎంతోమందికి హెల్త్ పోయి డయాలసిస్ పేషెంట్లు కానీ మొత్తం 8 మండలాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇళ్లకెళ్ళి కూర్చొని అడగడం జరిగింది.